స్వాగతం. వారాహి ప్రాపర్టీస్కి స్వాగతం. ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి ఈసీఐఎల్ రాంపల్లిలో ఉంది. ఈ రాంపల్లి మెయిన్ రోడ్ ప్రక్కనే ఉంటుంది. ఇది 127 గజాల్లో కట్టిన నార్త్ ఫేస్ G+1 4 BHK, వెడల్పు 25, పొడవు 47, కింద 2 బెడ్రూములు, పైన 2 బెడ్రూములు ఉంటాయి. ఇది మెయిన్ రోడ్ ప్రక్కనే ఉంటుంది. దీని ఎస్ఎఫ్టీ వచ్చి 2200 ఎస్ఎఫ్టీ. ఇంటి ముందు రోడ్డు వచ్చేసి 30 అడుగుల రోడ్డు. ఇంటి చుట్టూ అన్ని ఇళ్ళు. కనపడేది వచ్చేసి మెయిన్ రోడ్డు. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం, మంచి మంచి ఇళ్ళ కోసం, తక్కువ ప్రైజుల ఇళ్ళ కోసం, క్వాలిటీ హౌసెస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఈసీఎల్కి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చెర్లపల్లికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సికింద్రాబాద్కి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒకసారి ఎలివేషన్ చూడండి. ఇల్లు చాలా బాగుంటుంది. ఈ నార్త్ ఫేస్ G+1 4 BHK. ఒకసారి చూద్దాం. ఇది ర్యాంపు. పక్కన మొక్కలు వేసుకోవడానికి చిన్నపాటి గార్డెనింగ్ ఇచ్చాము. ఇదంతా ఎలివేషను. ఇది ఫైనల్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. ర్యాంపులోంచి ముందుకు వెళితే ఇది పార్కింగ్ ఏరియా. పార్కింగ్ పొడవు 18, వెడల్పు ఒక 15 దాకా ఉంటుంది పార్కింగ్ ఏరియా. కిందంతా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. ఈ రైట్ సైడ్ స్టెప్స్ ఇచ్చాము. స్టెప్స్కి కూడా గ్రానైట్స్ వేసాము. గోడలకు వేసిన టైల్స్, పైన ఫాల్ సీలింగు. ఈ లెఫ్ట్ సైడ్న 3 అడుగుల సెట్ బ్యాక్ కూడా ఇచ్చాము చుట్టూ తిరగటానికి. పార్కింగ్లోంచి ఒకసారి లోపలికి వెళదాము. వెళ్ళే ముందు ఇది మెయిన్ డోరు టేక్ వుడ్తో చేయించాము. ఇది హాలు పొడవు 17, వెడల్పు 12 ఉంటుంది. ఫాల్ సీలింగు, కిందంతా వెర్టిఫై టైల్స్ వేసాము. హాల్లోకి ముందుకు వెళ్ళి రైట్కి తీసుకుంటే లెఫ్ట్ సైడ్నేమో మాస్టర్ బెడ్రూమ్, రైట్ సైడ్న చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. మధ్యలో కామన్ వాష్రూమ్ ఉంటుంది. కనపడేది కామన్ వాష్రూమ్. ఇప్పుడు రైట్ సైడ్ బెడ్రూమ్ చూద్దాం. ఇది 12x13 సైజ్ దాకా ఉంటుంది. ఇది కూడా విశాలంగా ఉంటుంది. బెడ్రూమ్ వచ్చేసి బయటకు వస్తే కామన్ వాష్రూమ్, రైట్ సైడ్న కామన్ వాష్రూమ్ ఇచ్చాము. చూడండి, ఇది కామన్ వాష్రూమ్. ముందు దీని ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆపోజిట్లో మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చాము. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చాము. ఇది అటాచ్డ్ వాష్రూమ్. మళ్ళీ బయటకు వస్తే ఇదంతా హాలు. ఈ హాల్లో నుంచి కొంచెం ముందుకు వెళితే లెఫ్ట్ సైడ్న ఓపెన్ కిచెన్ ఇచ్చాము. చూడండి, ఇదంతా ఓపెన్ కిచెన్ ఇచ్చాము. ఈస్ట్కి కూడా డోర్ ఇచ్చాము. దీనికి బయటకు వస్తే మళ్ళీ 3 అడుగుల సెట్ బ్యాక్ ఉంది ఈస్ట్ సైడు. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చాము. మళ్ళీ ఓపెన్ కిచెన్లోకి వచ్చాము. కిచెన్ నుంచి ముందుకు వెళితే ఇది హాలు.
హాల్లో నుంచి మళ్ళీ బయటికి వెళదాం. బయటికి వెళ్తే మళ్ళీ పార్కింగ్ ఏరియాకి వచ్చాము. పార్కింగ్ చాలా విశాలంగా ఉంది, చూడండి ఒకసారి. ఇప్పుడు మనం కింద 2 బెడ్రూములు చూసాము. ఒకసారి పైకి వెళ్ళి పైన కూడా 2 బెడ్రూములు చూద్దాం. ఇంటి ముందు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను, చూడండి. ఇప్పుడు పైకి వెళ్ళి పైన ఒక 2 బెడ్రూములు చూద్దాం. మొత్తం 4 బెడ్రూములు చూసినట్టు ఉంటుంది మీకు. వీటికి స్టీల్ రైలింగ్ కూడా వస్తుంది. మెట్లకు కూడా మనం స్టెప్స్కి కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. ఇది బాల్కనీ, పైన బాల్కనీ ఇచ్చాము. వీటికి కూడా టైల్స్ వేసాము. ఈ లెఫ్ట్ సైడ్న మనం మళ్ళీ 3 అడుగుల సెట్ బ్యాక్ ఇచ్చాము. ఇదంతా బాల్కనీ. బాల్కనీ నుంచి చూస్తే ఇంటి చుట్టూ ఇల్లు చూడండి ఒకసారి. ఈ పైన హాల్లో మనం కింద పార్కింగ్ కూడా మనకి కలిసింది, ప్లస్ అయింది కాబట్టి హాల్ ఇంకా విశాలంగా ఉంటుందన్నమాట. దీంట్లో ఈస్ట్కి డోర్ ఇచ్చాము హాల్లో. మళ్ళీ రైట్కి తీసుకుంటే రైట్ సైడ్ బెడ్రూము, చిల్డ్రన్స్ బెడ్రూమ్. మళ్ళీ కామన్ వాష్రూమ్. దీని ఆపోజిట్లో మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆపోజిట్లో మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చాము, చూడండి. దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. మళ్ళీ హాల్లోకి వచ్చి ఇప్పుడు మనం హాల్ నుంచి లోపలికి వెళితే లెఫ్ట్ సైడ్న పూజ గది, దాని పక్కనే ఓపెన్ కిచెన్. దీని గురించి మీకు ఒకసారి మళ్ళీ చెప్తాను. ఇది చర్లపల్లికి దగ్గరలో ఉంటుంది, 5 కిలోమీటర్ల దూరంలో. హబ్సీగూడకి 9 కిలోమీటర్లు, సికింద్రాబాద్కి 16 కిలోమీటర్లు, ఈసీఎల్కి 10 కిలోమీటర్లు. దగ్గరలో కాలేజెస్, మాల్స్ అన్నీ ఉంటాయి. గట్కేసర్ ఓవరాల్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ గజం వచ్చి 50,000 నడుస్తూ ఉంది. దీని బడ్జెట్ వచ్చి 1,05,00,000 చెప్తున్నాము. నెగోషియేషన్ ఉంటుంది. ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు తప్పకుండా వచ్చి ఒక్కసారి చూడండి. మీరు రెంట్లకి ఇచ్చుకున్నా కూడా నెలకు 30,000 రెంట్లు వస్తాయి. కింద 15,000, పైన 15,000. మా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. వారాహి ప్రాపర్టీస్. మీకు 100% లీగలు, 100% క్వాలిటీ హౌసెస్ మా దగ్గర ఉంటాయి. థ్యాంక్ యూ.